ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేవుడు సువార్త చనిపోయినప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే మనకి సొంతూరు కాదు కాబట్టి, మనం ఎక్కడ కూడా దేవుడు వాదార్చే దేవుడు కాబట్టి మనం ఎక్కడ ఏడవకూడదు. మన జీవితం ఎలాంటిది చెప్పండి? మన జీవితం ఎలాంటిది? ఒక కొవ్వొత్తు లాంటిది మన జీవితం. ఇప్పుడు ఒక కరెంట్ పోయినప్పుడు, బొలుగు లేనప్పుడు, ఇప్పుడు ఎలాగా మొత్తం చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఎలాగ ఏం చేయాలన్నప్పుడు ఒకరు కొవ్వొత్తు తెచ్చారనుకో సంతోషపడతాం. అదే మనల్ని దేవుడు తల్లి కొడుకులో మోయించి పుట్టినప్పుడు సంతోషపడతాం. అది కూడా కొవ్వొత్తు తెచ్చినప్పుడు సంతోషపడతాం. అది ఎలా తగ్గుతా 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 ప్రేమ తగ్గుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే పూర్తిగా కరిగిపోతాం మళ్ళీ ఏం కలుగుతుంది? మళ్ళీ చేయగలుగుతుంది. అలాగే మన జీవితం ఉంటుంది. కొవ్వొత్తు లాంటిది మన జీవితం. వాక్యం చెప్పి ఇవన్నీ పాటించాలి. దేవుడు మనం పంపించేది ఏడవకూడదు. ఒకసారి అంట ఒక పాస్టర్ గారు తన తండ్రి గారిని ఇంట్లో విడిచిపెట్టి, దేవా మరి మీరే చూసుకోవాలంటే ఏమి ఆటంకాలు లేకుండా ప్రార్థన చేస్తున్నానా, మరి మీరే చూసుకోవాలని తండ్రి గారిని ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడంట. అప్పుడు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి అతను చనిపోయాడు. దేవా నేనేదో కాచి కాపాడమంటే మీరేంటి ఎలా తీసుకున్నారంటే తర్వాత ఇచ్చాడు. తన తండ్రి గారికి ప్రాణం వచ్చినప్పుడు ఇప్పుడు తన తండ్రి గారు లేచి అంటున్నారు, అరే ఎందుకు నన్ను ఇక్కడికి పిలువన్నా? అక్కడ ఎంతో విశాలంగా, అక్కడ ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఎందుకు పిలువన్నప్పుడు అప్పుడు ఆ పాస్టర్ ఆనందంతో దేవుడు తీసుకుంటాడు. మనం కూడా చనిపోయినప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే ఇది మన సొంతూరు కాదు. మన సొంతూరు ఏంటి? పరదేశం. ఇక్కడికే మనం వెళ్ళాలి. ఇవన్నీ అద్దిల్లు, మన ఇల్లు కాదు. మన ఇల్లు ఏంటి? పరదేశం. దేవుడు ఏమంటే పంపించాడు? వీళ్ళు కాదు, వీళ్ళు పైన ఉందే అక్కడ బంగారు కట్టాను, అక్కడికి రండి, ఇది సొంత ఇల్లు కాదంటే కాదు అని చెప్పాడు. అది మన సొంత ఇల్లు అయితే మరి ఇక్కడికి ఎంత పంపించాడు మన దేవుడు? అది మన సొంత ఇల్లు అయితే మరి దేవుడు ఎందుకు పంపించాడు మనం ఇక్కడికి? చెప్పకూడదు. ఎందుకని పంపించాడు? దేవుడు సృష్టించడానికి మనల్ని ఇక్కడ దేవుడు అక్కడ దగ్గరలో అందుకు లైన్గా దేవుడి దగ్గరికి కొంతమంది అలా వెళ్తా ఉంటారు. ఇప్పుడు రోజు అందరినీ చూస్తాం, తెలియని వాళ్ళని చూస్తాం, తెలిసిన వాళ్ళని కూడా చూస్తాం. ఎప్పుడు చూస్తాం? చనిపోయాక చూడలేం. అనే తిరిగి లెగిసాక ఎప్పుడు చూస్తాం అంటున్నాం. ఎప్పుడు చూస్తాం? దేవుడు ఆవిడ వచ్చేటప్పుడు అందరూ వస్తారు, అప్పుడు చూస్తాం. అందుకు ఎప్పుడు కూడా ఇలాగా దేవుడు అక్కడ దగ్గరలో ఉన్నప్పుడు అందరూ మార్పు చెందాలి. దేవుడు మనకు టైం ఎత్తున్నాడు. మారు ఇన్ని రోజులు టైం
వీళ్ళందరూ మార్చబడాలని దేవుడు అవుతున్నాడు. దేవుడు వస్తాడని చెప్పాడు. వస్తానని డేట్ ఎట్లా చెప్పలేదు? అప్పుడు సిద్ధమయ్యి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి వస్తుంది ఈ రోజే బాప్తిసం అందుకు దేవుడు డేట్ చెప్పాడు. ఏం చెప్పలేదు కానీ లాస్ట్ పేజీలో చూసుకుంటే మొత్తం అక్కడ అంతా వడగండి వస్తాయని పొరుగు వస్తుందని ఆ మొత్తం పెట్టాడు. అక్కడ ఇంటికి వెళ్ళి మొత్తం చదవాలి, ఏది ఏ ముక్క మర్చిపోకూడదు. ఇలా మార్పు చెందాలని ఎన్ని రోజులు టైం వచ్చినాడు. మరి మార్చబడాలి కదా, దేవుడు మార్చబడాలి కదా. సువార్త కూడా చెయ్యాలి. సువార్త ఎంతమంది చేశాడు? దేవుడు ఎంతమంది? పరదేశం లేక